Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 కు సంబంధించి మార్క్ టెస్ట్ 1 ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం స్టూడెంట్స్, మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో సో మీకు ఇంగ్లీష్ కోసం ఓకేనా తెలంగాణ గ్రూప్ 2 ఇంగ్లీష్ కోసం టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 99 రూపీస్కే టోటల్గా మీకు 15 టెస్టులు అండి. ఒక్కొక్క టెస్ట్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ టెస్ట్ రాసి నచ్చితేనే ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే మీకు కోర్స్ కావాలనుకుంటేనేమో 99 రూపీస్కి మీకు అక్కడ అవైలబుల్గా ఉంది అండి. ఇంగ్లీష్ బెస్ట్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీరు వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది, ఫుల్ కోర్స్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఈ ఫుల్ కోర్స్లో మీకు ఏంటంటే ప్రతి టాపిక్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో మీకు అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కంటెంట్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఎనీవే మనం ఏదైతే కండక్ట్ చేసుకున్నామో మన టెస్ట్ 1 యాప్లో ఫ్రీ టెస్ట్ అండి. ఇది యాప్లో డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఫస్ట్ ఫ్రీ టెస్ట్ రాయండి. రాసిన వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. ఓకేనా? టెస్ట్ రాసి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చూడండి నాన్న, అంతే. ఓకేనా? ఇప్పుడు మనము ఆ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి స్టూడెంట్స్, మన గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది కదా. సో గ్రూప్ 3 ఎగ్జామ్లో మన స్టూడెంట్స్ ఎక్సలెంట్గా అక్కడ స్కోర్ చేయడం జరిగింది. 20 క్వశ్చన్స్ ఓకేనా. 22కు 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 మార్క్స్ 21 మార్క్స్ 22 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అండి. కాబట్టి ఎక్సలెంట్ స్కోర్ చేశారు మన క్లాసెస్ విని. మీకు కూడా ఇలాగే క్లాసెస్ కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకేనా? ఇక మనం లేట్ చేయకుండా మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో టెస్ట్ 1లో మీకు ఎక్సలెంట్ క్వశ్చన్స్ అండి. మన మార్క్ టెస్ట్లు ఎలా ఉంటాయి అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా లో లెవెల్ క్వశ్చన్స్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ వరకు మీకు మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇది మీకు ప్రీవియస్ 2016లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని వచ్చిన మోడల్స్ అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే చూడండి ఇక్కడ ఐరన్ ఈజ్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్, ద ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్స్, నో మెటల్స్ ఈజ్ యూస్ఫుల్ దాన్ ద ఐరన్. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి. మీకు జనరల్గా దాన్ చూడండి. సో మనకు దాన్ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే కంపారిజన్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడ యూజ్ చేసుకుంటాం చెప్పండి? మనము కంపారిజన్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. మరి కంపారిజన్లో యూజ్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. ఏ డిగ్రీ యూజ్ చేసుకోవాలి? కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరి కంపారేటివ్ డిగ్రీస్ అంటే ఏముంటాయి సార్? చూడండి, అడ్జెక్టివ్స్ అనేవి జనరల్గా మనకు 3 డిగ్రీస్లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ అనేది అడ్జెక్టివ్ కదా. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. అంటే ఈఆర్ అనేది యాడ్ చేస్తేనేమో మనకు కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ అనేది యాడ్ చేస్తేనేమో మనకు సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది నాన్న. కాబట్టి మరి ఇక్కడ మనకు దాన్ అనేది కనిపించినప్పుడు మనము ఐరన్ అక్కడ వేరే దాంతో పోలుస్తుండు కాబట్టి దాన్ అనేది కనిపిస్తే మనం ఏ డిగ్రీ యూజ్ చేసుకోవాలి? కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అయితే ఈఆర్ ఇప్పుడు మనకు ఈఆర్ అనేది వేటికి యాడ్ చేస్తాం? ఎందుకు యాడ్ చేస్తామంటే కంపారేటివ్ రావడం కోసం యాడ్ చేసుకుంటాం. కానీ మనకు ఈఆర్ఏ కాకుండా 2 మెథడ్స్లో కంపారేటివ్ చేయొచ్చండి ఒక అడ్జెక్టివ్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షార్ట్ వర్డ్స్ ఉన్నాయనుకోండి. బిగ్ అని ఉంది, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. అదే మనకు బ్యూటిఫుల్ ఉందనుకోండి, మరి బ్యూటిఫుల్కు ఈఆర్ యాడ్ చేస్తామా? లేదు. మరి దాన్ని కంపారేటివ్ ఎట్లా చేస్తాం? అడ్జెక్టివ్స్ మనకు లాంగ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి కదా వర్డ్స్, అప్పుడు వాటిని కంపారేటివ్ చేయాలంటే మోర్ అనేది యాడ్ చేసుకోవాలి. సూపర్లేటివ్ చేయాలంటే మోస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మరి అప్పుడు బ్యూటిఫుల్కు కంపారేటివ్ సూపర్లేటివ్ చెప్పండి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. అలా ఎఫ్యూఎల్తో టెండ్ అయితే అది మనకు జనరల్ అడ్జెక్టివ్స్ అండి. కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ ఏ డిగ్రీలో ఉండాలి? మీకు కంపారేటివ్ డిగ్రీలో ఉండాలి. మరి కంపారేటివ్ డిగ్రీలో ఉండాలి అంటే ఇక్కడ చూడండి, యూస్ఫుల్ అనేది మనకు కంపారేటివ్ డిగ్రీనా? కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ మోర్ యూస్ఫుల్. ఓకే, ఇక్కడ మనకు మోర్ యూస్ఫుల్ ఉందా? లేదు. కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. ఓకేనా? సో ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్, ద ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్స్ అట. చూడండి ఇక్కడ మీకు అయిన సింపుల్ కాన్సెప్ట్ ఐరన్ ద ఐరన్ అండి. ఐరన్ ద ఐరన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా సరే మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు
ఓకేనా. సో జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు అక్కడ మనము ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు నాన్న. అదే మనం ఒకవేళ పర్టికులర్ సెన్స్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఓకేనా. సో మనం ఎప్పుడైనా సరే మెటీరియల్ నౌన్ని పర్టికులర్ సెన్స్లో మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలంటే దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఐరన్ అనేది అన్ని మెటల్స్ కంటే యూస్ఫుల్ అంటే ఇది ఒక పర్టికులర్ ఐరన్ గురించి మాట్లాడుతున్నామా, అంత మొత్తానికి ఐరన్ కలిపి జనరల్గా మాట్లాడుతున్నామా, జనరల్గా మాట్లాడుతున్నాం. ఒక పర్టికులర్ ఐరన్ గురించి మాట్లాడతలేం కదా, అది పర్టికులర్ సెన్స్ అయిపోతుండే, కానీ జనరల్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అవసరమా లేదు. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. అండ్ ద ఐరన్ అవసరం ఇక్కడ అవసరం లేదు, అవసరం లేదు, ఓకేనా. మరి ద ఐరన్ ఎప్పుడు వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. డాష్ ఐరన్ ఇన్ దిస్ ఏరియా. చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి, డాష్ ఐరన్ ఇన్ దిస్ ఏరియా అంటే ఈ ఏరియాలో ఉన్న ఐరన్ గురించి మాట్లాడుతున్నా. సో ఇది మనం మొత్తం ఐరన్కి వర్తించట్లేదు కదా, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ద ఐరన్ ఇన్ దిస్ ఏరియా అనాలి, ఓకేనా. కాబట్టి ఇది మనకు జనరల్గా ఉంది కాబట్టి నో ఆర్టికల్. అర్థమైంది కదా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి మొత్తం, ఓకేనా. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అంటే గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటో మనం ఇక్కడ కనిపెట్టాలి. చూడండి ఇక్కడ మనము ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్, ఓకేనా. అన్నిట్లలో ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్ అనేది మనకు కరెక్టే ఉంది నాన్న, అన్నిట్లలో సేమ్ ఉంది. తర్వాత చూడండి పీపుల్స్ పీపుల్స్, ఓకేనా. పీపుల్స్ నెక్స్ట్ పీపుల్స్. చూడండి ఇక్కడ మన స్కూల్లో ఉండే వాళ్ళని మనము పీపుల్స్ అంటామా లేదు, ఏమంటామంటే పీపుల్స్ అంటూ ఉంటాం, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ దీని మీనింగ్ ఏమొస్తుందంటే స్టూడెంట్స్ అని నాన్న. దీని మీనింగ్ ఏం చెప్పండి, మనకు స్టూడెంట్స్ అంటూ ఉంటాం. కాబట్టి పీపుల్స్ అనకూడదు కాబట్టి ఆప్షన్ పోయింది, రైట్. తర్వాత చూడండి ఇక్కడ క్లియర్గా నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఒకసారి ఆల్ఫాబెట్. ఈ ఆప్షన్ ఎట్లా పోయింది కదా, ఈ ఆప్షన్ తీసేయండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్స్ అండి. చెప్పండి ఆల్ఫాబెట్స్ ఉంటుందా ఆల్ఫాబెట్ ఉంటుందా? ఎప్పుడైనా సరే మనకు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అనేది ఉంటుందండి, ఆల్ఫాబెట్స్ అనేది ఉండదు. ఇది మనకు రాంగ్. ఎందుకు రాంగ్ అంటే అసలు ఆల్ఫాబెట్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ఫాబెట్ అంటే అన్ని 26 లెటర్స్ని అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఆల్ఫాబెట్ అంటాం. 26 లెటర్స్ అన్నిటిని కలిపి ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్స్ అనాలంటే ఇంకా వేరే ఏదో ఒక సెట్ ఉండాలి కదా. 26 లెటర్స్ సెట్ లాగానే ఇంకో ఏదో సెట్ ఉంటే అప్పుడు ఆల్ఫాబెట్స్ అనేవాళ్ళం. ఉన్నదే ఒకటే సెట్టు. సో అన్ని 26 లెటర్స్ని సెట్ని ఏమంటామంటే ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్స్ అనాలి అంటే ఇంకో సెట్ ఉండాలి మనకి ఇంగ్లీష్లో. ఉందా అట్లా? లేదు కాబట్టి ఆల్ఫాబెట్స్ అనే వర్డ్ ఉండదు, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది రాంగ్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. తర్వాత మనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి? ఫస్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ మనకు ఫోర్త్ ఆప్షన్ ఉంది, రైట్. తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒకసారి చూడండి, 2 రిసైట్ ఉంది, 2 రిసైటెడ్ ఉంది. చెప్పండి 2 పక్కన మనకు జనరల్గా ఏ మెయిన్ వర్బ్ వస్తుందండి? V1 వస్తుంది. టు గో, టు రైట్, టు థింక్, ఓకేనా. సో టు ప్లే. కాబట్టి 2 పక్కన V1 రావాలి కాబట్టి 2 రిసైటెడ్. ఇది మనకు V1 కాదు కదా, V2 కావచ్చు, V3 కావచ్చు. V1 కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ పోతే ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే ఆప్షన్ 1, ఓకేనా. ఎగ్జామ్ రాయడం మాత్రమే ముఖ్యం కాదు నాన్న, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అది, ఓకేనా. మన మార్క్ టెస్ట్లో, ఓకేనా, ప్రతి మార్క్ టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ / ఇడియం, ఓకేనా. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో మీకు అక్కడ ఒక అండర్లైన్ చేశాడు, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అండర్లైన్ చేశాడు, దాని యొక్క మీనింగ్ ఏంటో అడుగుతుండండి. చూడండి ఇక్కడ మనకి ఏముంటుండు? హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్. చూడండి హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్. జనరల్గా సో బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే నర్వస్గా ఫీల్ కావడం నాన్న. దాన్ని ఏమంటాం చెప్పండి? నర్వస్గా ఫీల్ కావడం అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే టు ఫీల్ నర్వస్. ఎగ్జాస్టెడ్ అంటామా లేదు? ఎగ్జాస్టెడ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? అలసిపోవడం. దీని మీనింగ్ రాసుకోండి ఇక్కడ ఎనర్వేటెడ్, ఓకేనా. దీని ఇంకా రాసి చెప్తా చూడండి, ఫ్యాటిగ్యూడ్, ఓకేనా. టైర్డ్ అన్న, ఎనర్వేటెడ్ అన్న, ఫ్యాటిగ్యూడ్ అన్న, ఎగ్జాస్టెడ్ అన్న మీనింగ్ ఏంటి? అలసిపోవడం అంటూ ఉంటాం, ఓకేనా. ఎగ్జైటెడ్, ఇంపేషెంట్ కాదు, రైట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఫోర్త్ వన్ కూడా మీకు ఏమి ఇచ్చారంటే చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ / ఇడియం. కింద మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఇడియంను ఫ్రేజ్ను అండర్లైన్ చేశాడట, దాని యొక్క మీనింగ్ ఏంటి అడుగుతుండు, ఓకేనా. ఇక్కడ ఇదే అండర్లైన్ చేసిండు, టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. చెప్పండి టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్, ఓకేనా. జనరల్గా దీని మీనింగ్ ఏంటంటే సో ఒకరు ఏడ్చే నీళ్ళల్లో కూడా చేపలు పట్టడం,
బాధపడుతుంటుంది, కన్నీటిలో కూడా చేపలు పట్టడం. అంటే దాని మీనింగ్ ఏంటంటే కొంతమంది పీపుల్ ఎలా ఉంటారు అంటే కొంతమంది బాధపడుతున్నా కానీ ఆ బాధలో నుంచి కూడా వీడు ఏదో ఒక అడ్వాంటేజ్ పొందాలనుకుంటాడు అనమాట. దాన్ని ఏమంటామంటే సో టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్, అంటే ట్రబుల్డ్ వాటర్స్లో కూడా చేపలు పట్టడానికి ట్రై చేస్తుండే. అంటే దాని మీనింగ్ ఏంటంటే సోలో బాధపడే సిచ్యువేషన్లో కూడా వీడికి ఏదన్నా అడ్వాంటేజ్ వస్తుందా అని చూస్తున్నాడు అనమాట. కాబట్టి దాని మీనింగ్ ఏమొస్తుందంటే టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ట్రబుల్డ్ సిచ్యువేషన్, టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ట్రబుల్డ్ సిచ్యువేషన్ అంటే ఒక సో బాధాకరమైన సిచ్యువేషన్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడని. నెక్స్ట్ చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. చూడండి ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అడుగుతుండండి, చాలా సింపుల్. ద సొసైటీ లుక్స్ డాష్ ద లాసర్స్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు సొసైటీ ఎలా చూస్తుంది చెప్పండి, ఓడిపోయిన వాళ్ళని ఎలా చూస్తుంది? సో కింద ఓకేనా, వాళ్ళని ఎలా చూస్తుంది అంటే చిన్న చూపు చూస్తుంది కదా. మరి ఇక్కడ మనకు లుక్స్ అప్ టునా, లుక్స్ ఇన్ టునా, లుక్స్ ఆఫ్టరా, లుక్స్ అపా, లుక్స్ డౌన్ అపానా, లుక్స్ డౌన్ అపాన్ అంటాం. ఇది మనకు కామన్ సెన్స్ క్వశ్చన్. ఓకే, లుక్స్ అప్ టు కాదు, రైట్. లుక్ ఇన్ టు అంటామా? లేదు. ఓకేనా, లుక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, వాళ్ళ బాగోగులు చూసుకోవడం. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే వాళ్ళని తక్కువ చేసి చూస్తారనమాట. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ప్యాసివ్ వాయిస్. చూడండి నాన్న, 6th క్వశ్చన్ మనకి ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, మీరు చూడండి క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే చెప్తాను, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, ప్యాసివ్ వాయిస్ అంటే మనకి ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కింది వాటిలో ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, కింది వాటిలో ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, అలా కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకి ఏంటిదంటే ప్యాసివ్ వాయిస్ అండి. బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంటుంది మనకు ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది మనకు యాక్టివ్ వాయిస్ అండి. ఓకేనా, అర్థమైంది కదా. సరే బీ ఫామ్స్ అంటే ఏంటి? బీ ఫామ్స్ అంటే రాస్తా చూడండి ఇక్కడ, బీ, బీన్, ఓకేనా, బీయింగ్, am, is, are, was, were. మీకు ఎప్పుడైనా సరే ఈ బీ ఫామ్స్ పక్కన V3 వచ్చింది అనుకోండి, అది ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఎనీవే ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఏమంటుండో, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఇచ్చిన సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాను అంటే ఇచ్చింది యాక్టివ్ వాయిస్లో ఉంది. చూడండి, సమ్వన్ విల్ అనౌన్స్, విల్ అనౌన్స్, విల్ షెల్ ప్లస్ V1. చూడండి, నా క్లాసెస్ విన్న వాళ్ళకి ఇది చాలా చాలా ఈజీ అయిపోతుంది నాన్న. ఎందుకంటే మీకు క్లాసెస్ వింటే మీకు ఏమవుతుందంటే క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది అన్నమాట పేపర్ మీద. ఓకేనా, అందుకోసం వినమనేది, రైట్. చూడండి, సో ఎవరో అనౌన్స్ చేస్తారట. మరి విల్ ప్లస్ V1 జనరల్గా విల్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి, విల్ బీ షెల్ బీ లాగా మారిపోతుంది. ఓకేనా, కాబట్టి విల్ బీ షెల్ బీ కావాలి కాబట్టి ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అసలు మనకి ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిసే కాదు, ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 లేదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ద ప్రెసిడెంట్స్ అరైవల్ విల్ అనౌన్స్, మళ్ళీ ఇందులో మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? లేదు, తీసేయండి. ఓకేనా, థర్డ్ ఆప్షన్లో విల్ బీ ఉంది, బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 విల్ బీ అనౌన్స్డ్ అంటే. తర్వాత షుడ్ బీ అనౌన్స్డ్. చెప్పండి, విల్ అనేది విల్ బీ అవుతుందా, షుడ్ బీ అవుతుందా? విల్ అనేది మనకు విల్ బీ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, కెన్ అనేది కెన్ బీ, కుడ్ అనేది కుడ్ బీ, మే అనేది మే బీ, మైట్ అనేది మైట్ బీ, షుడ్ అనేది షుడ్ బీ. యాక్టివ్ వాయిస్లో షుడ్ ఉంటే షుడ్ బీ అయ్యేదేమో, అని విల్ ఉంది కదా, విల్ బీ కావాలి. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, మనం కామన్ సెన్స్ తోటి వెళ్ళైనా సరే ఆన్సర్ వస్తుంది. చూడండి, 2 మెథడ్లో చేయొచ్చు దీన్ని. చూడండి ఇక్కడ మనకు బై ద టైమ్ ఐ పిక్డ్ అప్ ద ఫోన్ అంటే నేను ఫోన్ని పికప్ చేసేసరికి, ఇది ఏ టెన్స్లో ఉందండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్టా కాదా? సింపుల్ పాస్ట్. ఓకేనా, మీకు ఎప్పుడైనా సరే చెప్తా చూడండి, ఎప్పుడైనా సరే మనకు 2 యాక్షన్స్, ఓకేనా, 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినాయి అనుకోండి, టైం డిఫరెన్స్ తోటి. 2 యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ని చూడండి ఇక్కడ. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏ టెన్స్లో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి నాన్న. సెకండ్ జరిగిన యాక్షన్ మనము ఏ టెన్స్లో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్లో పెట్టాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో 2 యాక్షన్స్ పాస్ట్లో టైం డిఫరెన్స్ తోటి కంప్లీట్ అవుతే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలి చెప్పండి, పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలి చెప్పండి, సింపుల్ పాస్ట్లో పెట్టాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే తెలుసు కదా, ఇక రాస్తాను చూడండి స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటిదండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది మీకు టెన్సెస్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన.
టెన్సెస్ టాపిక్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ 2 యాక్షన్స్, ఓకే. మరి ఇప్పుడు చూస్తే బై ద టైం చూడండి, 2 యాక్షన్స్ టైం డిఫరెన్స్ తోటి జరిగినాయా లేవో అని ఎట్లా చూస్తామో తెలుసా? మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి చూడండి, బై ద టైం కానీ, ఓకేనా, బిఫోర్ కానీ, ఓకేనా, ఆఫ్టర్ కానీ. ఇవి కనిపించినాయి అనుకున్నాను మీకు, బై ద టైం కానీ, బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ కనిపించినాయి అనుకోండి. ఇవి ఏం సూచిస్తాయి అంటే ఒక యాక్షన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి జరిగింది అని చూపిస్తుందండి. కాబట్టి ఇవి కనిపించినాయి అంటే ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకో యాక్షన్ జరిగింది అని. అది పాస్ట్లో జరిగినాయి అనుకోండి, ఇప్పుడు చెప్పిన సెక్షన్ ఉంది కదా, ఫస్ట్ జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, సెకండ్ జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. కాబట్టి ఇది ఆల్రెడీ బై ద టైం ఐ పిక్డ్ అప్ ద ఫోన్ అంటే నేను ఫోన్ తీసుకొని పికప్ చేసే లోపే వాళ్ళు అక్కడ రింగ్ ఆపేశారు అని. అంటే ఫస్ట్ జరిగింది నేను చేసే లోపే వాళ్ళు ఆపేశారు అంటే ఫస్ట్ ఆపేశారు కదా, తర్వాత నేను చేసిన. కాబట్టి ఇది ఇది మనకు సెకండ్ జరిగిన యాక్షన్ ఇచ్చాడు, ఫస్ట్ జరిగిన యాక్షన్ నేను చూసుకోవాలి కదా. ఫస్ట్ జరిగిన యాక్షన్ అంటే హ్యాడ్ ప్లస్ V3 కదా, మరి హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏ ఆప్షన్ రాదు. మరి హ్యాడ్ ప్లస్ V3 అంటే చెప్పండి, రింగ్, ర్యాంగ్, రంగ్. సో వెర్బ్ ఫార్మ్స్ మీకు తెలియాలి ముందే, ఓకేనా. సో రింగ్ V1, ర్యాంగ్ V2, రంగ్ V3, రింగ్, ర్యాంగ్, రంగ్. కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. అర్థమైందా? ఇంతే సింపుల్ క్వశ్చన్ ఇది, ఓకే. ఆడ పాస్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రావాలి. అయితే ఇదంతా కాకపోయినా డైరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పొచ్చు దీనికి. ఎట్లా అంటే అసలు క్వశ్చన్ ఏం చూడకండి, ఆప్షన్ చూస్తేనే చెప్పొచ్చు ఇది. మీకు ఎప్పుడైనా సరే చెప్పండి, మనకు ఎప్పుడైనా సరే హ్యావ్ పక్కన కానీ, హ్యాస్ పక్కన కానీ, హ్యాడ్ పక్కన కానీ, హ్యావ్ పక్కన, హ్యాస్ పక్కన, హ్యాడ్ పక్కన మనకి ఎప్పుడైనా సరే ఏ మెయిన్ వర్బ్ రావాలన్నా V3 మెయిన్ వర్బ్ రావాలి. అదే డూ, డస్, డిడ్ పక్కన V1 మెయిన్ వర్బ్ రావాలి. ఇక్కడ V3 కదా, మరి V3 రావాలి కాబట్టి ఆప్షన్ చూడండి, హ్యాజ్, హ్యాడ్. మరి ఇక్కడ క్లియర్ చూస్తే రింగ్, ర్యాంగ్, రంగ్ ఉండాలి. హ్యాస్ పక్కనైనా హ్యాడ్ పక్కనైనా రంగే ఉండాలి. ఇక్కడ ర్యాంగ్ ఉంది, అసలు రింగ్ కూడా ఉండనే ఉండదు. ఇక్కడ మనకు ర్యాంగ్ ఉంది. సో మనకు ఒకటే ఆప్షన్ కరెక్ట్ ఉంది అక్కడ. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎట్లయినా సరే ఆన్సర్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదా అది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు ఆన్సర్ తెలుసుకోవడం కాదండి, ఎక్స్ప్లెనేషన్ చూడడం ఇంపార్టెంట్, ఓకేనా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామన్నా. రైట్, చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, రైట్. చూడండి ఇక్కడ, ఇఫ్ ఐ డాష్ దిస్ బటన్ విల్ ఇట్ స్టార్ట్ టు రికార్డ్ మై వాయిస్. నేను ఈ బటన్ ప్రెస్ చేస్తే, ఓకేనా, ఇక్కడ ప్రెస్ ఉంది కాబట్టి నేను ఈ బటన్ ప్రెస్ చేస్తే అది స్టార్ట్ అవుతుందా, ఓకేనా. సో రికార్డ్ చేయడం, నా వాయిస్ రికార్డ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుందా అంటుండు, రైట్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది, ఇఫ్ క్లాస్ అండి. అయితే ఇఫ్ క్లాస్ మనకు మొత్తం 4 స్ట్రక్చర్లు ఉంటాయి నాన్న, 4 స్ట్రక్చర్లు ఉంటాయి. కాబట్టి 4 స్ట్రక్చర్లు మీ మైండ్లోనే ఉండాలి ఎప్పుడు, ఓకేనా. నా యాప్లో క్లియర్గా డిస్కస్ చేసి పెట్టాను. 4 నేర్చుకుంటే చాలు, ఒక క్వశ్చన్ వచ్చినట్టే. మన పోయినసారి కూడా గ్రూప్ 3లో కూడా వచ్చింది దీని మీద క్వశ్చన్. ఇఫ్ అనేది లేనప్పుడు అక్కడ ఇన్వర్స్ సెక్షన్లో రాసుకోవాలి మనం, ఓకేనా. అయితే ఎప్పుడైనా సరే చూడండి, ఇఫ్ క్లాస్లో మీకు సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి నాన్న, ఇఫ్ క్లాస్లో మీకు సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తాయి అంటే ఇది 0 కండిషనల్ అయితే సింపుల్ ప్రెజెంటే వస్తుంది. ఇది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మొత్తం 4 రాస్తుంది చూడండి మీకు. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే అక్కడ కూడా ఏముంటుంది చెప్పండి, మనకు సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏముంటుందంటే విల్ ప్లస్ V1, లేకపోతే కెన్ ప్లస్ V1, లేకపోతే మే ప్లస్ V1, ఇలా ఉంటుందండి. ఈ పైదానికి ఏదైనా డిఫరెన్స్ ఏంటంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి, జనరల్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హీట్ ఐస్ని హీట్ చేస్తే అది కరుగుద్ది కదా 100%. సో 2 యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కాబట్టి ఇట్ విల్ మెల్ట్ అంటామా, ఇట్ మెల్స్ అంటామా, ఇట్ మెల్స్ అంటాం. 2 సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే మనకు నార్మల్ సెంటెన్స్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే సింపుల్ ప్రెజెంట్ కదా, అప్పుడు మనకి ఏముండాలి అక్కడ, యూ విల్ పాస్ ద ఎగ్జామ్, అలా ఉండాలి. కాబట్టి అట్లా చేసుకుంటాం, రైట్. ఇంకో స్ట్రక్చర్ చూడండి, దీన్ని ఏమో 0 కండిషనల్ అంటాం, దీని ఏమో 1 కండిషనల్ అంటాం, దీని ఏమో 2 కండిషనల్ నెక్స్ట్ వచ్చేదాన్ని. అయితే దీన్ని ఎలా రాసుకోవాలంటే సింపుల్ ప్రెజెంట్ని పాస్ట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది మనకు, ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇది కూడా పాస్ట్ అయిపోవాలి. విల్ పాస్ట్ ఏంటి నాన్న, వుడ్ ప్లస్ V1, లేకపోతే కుడ్ ప్లస్ V1, లేకపోతే మైట్ ప్లస్ V1, ఇంతే, ఓకేనా. వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటాయి, రైట్. ఇంకా లాస్ట్ వన్ మనకి ఏముంటుందంటే ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ దీన్ని ఇంకా పాస్ట్ చేయాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3, ఓకేనా, కుడ్ హ్యావ్ ప్లస్ V3, ఓకేనా. నెక్స్ట్ మైట్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3,
నెక్స్ట్ మనకు మైట్ హ్యావ్ ప్లస్ V3 ఇవి నాన్న. అర్థమైందా? ఇవి మనకు 4 సెక్షన్లు. మన గ్రూప్ 3 ఎగ్జామ్ దేని మీద ఇచ్చిండు తెలుసా క్వశ్చన్? ఇది ఇఫ్ క్లాస్ పాస్ పర్ఫెక్ట్ మీద ఇచ్చిండు. అయితే మీరు కొన్నిసార్లు ఇఫ్ తోటి రాయొచ్చు, ఇఫ్ లేకుండా రాయొచ్చు. ఇఫ్ లేకుంటే ఎప్పుడు రాయాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కదా, అయితే జనరల్గా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. అదే మీరు ఇఫ్ని తీసేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇన్వర్స్ చేయాలి. అంటే ఇఫ్ తీసేసి రాయాలి అంటుంటే మీరు ఎట్లా రాసుకోవచ్చు అంటే సో హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా రాసుకుంటే ఇఫ్ లేకపోయినా ఏం లేదు. నెక్స్ట్ యాస్టీస్గా ఈ మోడల్ కూడా రాసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇఫ్ తోటి రాయాలంటేనేమో కరెక్ట్ సెంటెన్స్ రాయాలి, ఇఫ్ లేకుండా రాయాలంటేనేమో అక్కడ ఇన్వర్ట్ చేయాలంటే సబ్జెక్ట్ని సో సెకండ్కి పంపి తర్వాత హెల్పింగ్ కూడా ముందుకు పంపాలి. ఓకేనా? కాబట్టి ఇవి మీకు ఇఫ్లో 4 స్ట్రక్చర్లు నాన్న. అయితే ఇక్కడ క్లియర్ చూడండి విల్, ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కంపల్సరీ సింపుల్ ప్రెజెంటే ఉంటుంది కదా. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 కదా, V1 కాబట్టి ఇక్కడ హ్యాడ్ ఉంటుందా, మనకు పాస్ పర్ఫెక్ట్ ఉంటుందా, ఉండదు. బీ ప్రెసర్ ఉంటుందా, అసలు ఉండదు. ఇఫ్లో మనకు అసలు ఫ్యూచర్ వర్డ్సే ఉండొద్దు. ఇఫ్లో ఫ్యూచర్ వర్డ్స్ ఏమన్నా వచ్చినాయా, లేదు. సింపుల్ ప్రెజెంట్ అన్నా, సింపుల్ పాస్ట్ అన్నా, పాస్ పర్ఫెక్ట్ మూడే వస్తాయి ఇఫ్ తోటి, రైట్? బట్ ఇది ఎట్లా రాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకు రీఅరేంజ్మెంట్ అండి. అయితే మీకు రీఅరేంజ్మెంట్ 2 మోడల్స్ ఉంటాయి నాన్న. అదేంటంటే ఫస్ట్ మోడల్ ఒకటి ఎలా ఉంటుందంటే ఒకటే సెంటెన్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇది ఫస్ట్ మోడల్. తర్వాత మీకు నెక్స్ట్ మార్క్ టెస్ట్లలో ఏముంటాయంటే సో అన్ని సెంటెన్స్ అంటే ఒక 4-5 సెంటెన్స్లు ఇచ్చి 4-5 సెంటెన్స్లని ఒక పారాగ్రాఫ్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ ఉంటాయి. మనం మార్క్ టెస్ట్లలో ఈ మోడల్స్ కవర్ చేస్తాం, ఆ మోడల్స్ కూడా కవర్ చేస్తాం. ఓకేనా? మీరు ఏం వరి అవ్వకండి, రైట్? చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు 1 2 3 4 5 ఇది ఇచ్చింది కదా, దీన్ని మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ 3 2 5 1 4 ఒక ప్రాపర్ సెంటెన్స్ వచ్చేలాగా ఈ 1 2 3 4 5 మీరు అరేంజ్ చేయాలి నాన్న, అంతే. ఓకేనా? అయితే నేను క్లియర్గా చూస్తే ఇక్కడ కాన్సెప్ట్ ఏమర్థం అవుతుందంటే కుడ్. చూడండి, మీకు ఎప్పుడైనా సరే కెన్ను పక్కనైనా కుడ్డు పక్కనైనా మనకు మోడల్ వర్బ్స్ కదా, వీటి పక్కన డైరెక్ట్ ఏం కనిపించాలి, మనకు V1 కనిపించాలి. కాబట్టి చూడగానే ఎమ్మటే గెజ్ చేయొచ్చు మీనింగ్, ఆన్సర్ గెజ్ చేయొచ్చు. అక్కడ కుడి పక్కన V1 ఉండాలి అంటే మరి ఇప్పుడు V1 ఉన్న సెంటెన్స్ ఏముంది, ఇది ఉందా లేదు, ఇది ఉందా లేదు, ఇది ఉందా లేదు. ఇక్కడ టెల్ అని V1 ఉంది కాబట్టి 2 పక్కన మీకు కుడి పక్కన టెల్ రావాలి కదా, అదే కదా ప్రాపర్. సో 2 పక్కన ఏం రావాలి, మనకు 5 రావాలి. కాబట్టి 2 5 కాబట్టి అప్పుడు మనం ఏం చూసుకోవచ్చు అంటే 2 5 ఉన్నది మాత్రం ఆన్సర్ తీసుకోవచ్చు. 5 2 ఆన్సర్ కాదు, 2 5 లేనే లేదు, 5 2 ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్లో చూడండి, అర్థమైందా? ఈ రీఅరేంజ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే సో దేనితోటి స్టార్ట్ అవ్వద్దే చూసుకోవాలి. ఆప్షన్స్ డిఫరెంట్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ ఆప్షన్స్లో డిఫరెంట్ వాటితో స్టార్ట్ చేశాను అనుకోండి, ఓకే, అప్పుడు దేనితో స్టార్ట్ అవుతుందో చూసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ దేనితో ఎండ్ అవుతుందో కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా? కాబట్టి అవన్నీ చూసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద జంబుల్డ్ సెంటెన్స్, రైట్? ఏ న్యూ బస్ సర్వీస్ ద లోకల్ రెసిడెంట్ టు ఇంట్రడ్యూస్ వెల్కమ్ టు ద డెసిషన్ ఫ్రమ్ దెన్ విలేజ్. చూడండి ఇక్కడ క్లియర్గా జాగ్రత్త చూసుకుంటే 1 తోటి స్టార్ట్ చేసిండు, 2 తో స్టార్ట్ చేసిండు అండి. మరి 1 తోట 2 తోట చూసుకుంటే న్యూ బస్ సర్వీస్ ద లోకల్ రెసిడెంట్స్ మనకేం అర్థం కావట్లేదు అనుకున్నా సరే చూడండి క్లియర్గా ఇక్కడ జాగ్రత్తగా కొన్ని పేర్లు కనిపెట్టండి. మీరు పేర్లు కనిపెడితే చూడండి క్లియర్గా టు ఇంట్రడ్యూస్ చేయడం అంటే కొత్తగా తీసుకురావడం కదా. మరి ఇంట్రడ్యూస్ తర్వాత మీరు ఏం తీసుకొచ్చే ఛాయిస్ ఉంది, టు ఇంట్రడ్యూస్ ద లోకల్ రెసిడెంట్సా, టు ఇంట్రడ్యూస్ వెల్కమ్డా, టు ఇంట్రడ్యూస్ ఫ్రమ్ దేర్ విలేజా, టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ బస్ సర్వీసా. కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఏదో కొత్త దాన్ని తీసుకురావడమే కదా, కాబట్టి న్యూ అని తీసుకురావచ్చు కదా. సో మనం 3 తర్వాత ఏం పేరు తీసుకోవచ్చు, ఇక్కడ 1 పేరు తీసుకోవచ్చు. కాబట్టి 3 తర్వాత 1 తీసుకురావచ్చు కాబట్టి 3 1 ఉన్నది మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది. 3 1 ఉందా, లేదు. 1 3 ఉంది, కాదు. 3 1 ఉందా, 1 3 ఉంది, కాదు. సో 3 1 అనేది ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది కాబట్టి సో మ్యాండేటరీ పేరు చూసుకున్నా సరే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ ఇట్లనే చేసుకోవాలి మనం. సో దేని పక్కన ఏది వచ్చే ఛాయిస్ ఉందో చూసుకోండి మీరు కొంచెం. ఓకే, దీని పక్కన ఇది రావాలా, దీని పక్కన ఇది రావాలి చూసుకోండి. ఇక్కడ పేరు కరెక్ట్ కనిపెట్టారు అనుకోండి ఒక పేరు, అప్పుడు ఆ పేరుని ఆప్షన్స్లో చెక్ చేయండి, అప్పుడు మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మనకు ప్యాసేజ్ నాన్న, ఇది మనకు సింపుల్ ప్యాసేజ్. ఓకేనా? కొంచెం మీరు ఎగ్జామ్లో కన్విన్స్ కాకుండా కొంచెం మంచిగా చూసి నేర్చుకున్నారంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తాయి నాన్న ప్యాసేజ్. ఓకేనా? చూడండి ఇక్కడ మన ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతుండో, 200 years ఆఫ్టర్ మాల్థస్ ప్రెడిక్టెడ్ దట్ పాపులేషన్ గ్రోత్ వుడ్ ఓవర్టేక్ ఫుడ్ ప్రొడక్షన్ బై అన్ మార్జిన్ ఆఫ్ 256 to 9. చూడండి ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఏమవుతుంది అంటుండే అక్కడ, అతని యొక్క ప్రెడిక్షన్ ఏమవుతుంది అంటుండో
256 నుంచి 9 వరకు వెళ్తుందట. ద సింపుల్ ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఫుడ్ ప్రొడక్షన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అహెడ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్. ఫుడ్ ప్రొడక్షన్ అనేది పాపులేషన్ గ్రోత్కి ఎప్పుడైనా సరే ముందే ఉంటుందట. ఓకేనా, అది. నెక్స్ట్ మాల్థస్ డూమ్స్డే ప్రొడిక్షన్. ఓకేనా, సో మాల్థస్ డూమ్స్డే ప్రెడిక్షన్ అంటే అతని యొక్క ఎస్టిమేషన్ అనమాట. ప్రెడిక్షన్ సింప్లీ డిడ్ నాట్ కమ్ ట్రూ. అంటే ఇక్కడ ఏమన్నాడు అతను, సో పాపులేషన్ గ్రోత్ అనేది ఫుడ్ ప్రొడక్షన్నే ఓవర్టేక్ చేస్తుంది అన్నాడు. ఎప్పుడైనా సరే ఇక్కడ జనరల్ ఇక్కడ ఏమంటుంది, సింపుల్ ఫ్యాక్ట్ ఏంటిదంటే ఫుడ్ ప్రొడక్షనే పాపులేషన్ గ్రోత్ని ఓవర్టేక్ చేస్తుంది. అంటే పాపులేషన్ ఎంత ఉన్నా సరే ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువనే ఉంటుంది. వాడేమన్నాడు, తక్కువైంది అన్నాడు. కాబట్టి అతని యొక్క ప్రిడిక్షన్ అనేది ఏమైంది, తప్పు అయిపోయింది. డ్యూ టు 2 మేజర్ రీజన్స్, 2 మేజర్ రీజన్స్ వల్ల. ఫస్ట్ ఏంటిది, పాపులేషన్ అనేది పెరగలేదు. పాపులేషన్ చూడండి, అతను ఏమన్నాడు, ఫుడ్ ప్రొడక్షన్ తక్కువ ఇది అన్నాడు కదా. ఓకేనా, ఎందుకు ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఇది అన్నాడు. అతను ఏమన్నా చూడండి, ఇక్కడ పాపులేషన్ గ్రోత్ వుడ్ ఓవర్టేక్ ఫుడ్ ప్రొడక్షన్. పాపులేషన్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది అన్నాడు ఫుడ్ ప్రొడక్షన్ కంటే. కానీ ఇక్కడ ఏమంటూ చెప్తుండే, ఇక్కడ జనరల్గా చూడండి, పాపులేషన్ డిడ్ నాట్ గ్రో, పాపులేషన్ పెరగలేదు. ఓకేనా, సో అండ్ బర్త్ రేట్స్ ఇన్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్ ఫెల్ డ్యూరింగ్ 20th century. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, సింపుల్గా పాపులేషన్ పెరగలేదు, బర్త్ రేట్స్ కూడా అక్కడ మనకు తగ్గిపోయాయి అట. రైట్, రిజల్టింగ్ ఇన్ స్లో పాపులేషన్ గ్రోత్. ఓకేనా, స్లో పాపులేషన్ గ్రోత్ అయిందట ఓవర్ ద పాస్ట్ క్వార్టర్ సెంచరీ. రైట్, బర్త్ రేట్స్ హ్యావ్ బీన్ ఫాలింగ్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ టు. బర్త్ రేట్స్ అనేవి తగ్గిపోతున్నాయట డెవలపింగ్ కంట్రీస్లో. ఓకేనా, సెకండ్ రీజన్ ఏమంటుండో, సో మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ బెటర్ ఇరిగేషన్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్. అంటే ఇక్కడ అగ్రికల్చర్, ఓకేనా, మంచి గ్రోత్ ఉండడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది, బెటర్ ఇరిగేషన్ ఉండడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఏమైందట, ఇంక్రీజ్ అయిపోయిందట. సో ప్రజలేమో తక్కువైపోయారు, ఫుడ్ ప్రొడక్షన్ ఏమో ఇంక్రీజ్ అయిపోయింది అంటుండు. కానీ వాడేమన్నాడు, వాడు రివర్స్ అన్నాడు అనమాట. కాబట్టి అందుకే ఈ 2 రీజన్స్ వల్ల వాడు చెప్పింది తప్పు అయిపోయింది అన్నాం. ఓకేనా, రైట్, విత్ నోటబుల్ ఎక్సెప్షన్ సహరా ఆఫ్రికా. రైట్, దేర్ ఫోర్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ ద మాల్థుషియన్ డోమ్స్డే సో నెవర్ befell on us. India's population grew by about 2.5 times in the past 45 years. పాపులేషన్ అనేది 2.5 times అనేది అక్కడ ఏమైందట, గ్రో అయింది అట. ఓకేనా, ఫ్రమ్ 361 million in 1951 to an estimated 916 million in 1995. ఓకేనా, సో 361 నుంచి 916 వరకు వెళ్ళిందట. బట్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ ఇండియాస్ ఫుడ్ గ్రెయిన్, ఓకేనా, ప్రొడక్షన్ ఏమైందట అంటే 4 times ఇంక్రీజ్ అయిందట. ఫ్రమ్ 51 million tons in 1951, 1951లో 51 millions ఉండినట, టు 191 million tons in 1995. అంటే 4 times ఇది ఇంక్రీజ్ అయింది అనమాట ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఓకేనా, ఇది మనకు ప్యాసేజ్ అండి. అయితే ఇక్కడ ప్యాసేజ్ని బేస్ చేసుకునే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుండు. చూడండి, ద ప్రెడిక్షన్ ఆఫ్ మాల్థస్ డిడ్ నాట్ కమ్ ట్రూ బికాస్. ఓకేనా, మాల్థస్ ప్రెడిక్షను తప్పు అయిందట. ఎందుకు అంటుండు, ఎందుకు 2 రీజన్ చెప్పాడు కదా. ఏమని చెప్పండి. సో పాపులేషన్ డిడ్ నాట్ గ్రో జియోమెట్రికల్లీ, పాపులేషన్ అనేది పెరగలేదు. తర్వాత ఫుడ్ ప్రొడక్షన్ అనేది కూడా ఏమైంది అక్కడ, సో పెరిగింది అని. పాపులేషన్ తగ్గిపోయింది, ఫుడ్ ప్రొడక్షన్ అనేది పెరిగింది అని చెప్పింది. అంతే వాడు చెప్పిన ఫ్యాక్ట్ అనేది తప్పైనట్టుగా ఈ 2 రీజన్స్ వల్ల. కాబట్టి ఏ బి, సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. పాపులేషన్ ఇంక్రీజ్ అయిందా, లేదు, పాపులేషన్ తగ్గిపోయింది. అగ్రికల్చర్ సో బికేమ్ వెరీ ప్రాఫిటబుల్, దానివల్ల కాదు కదా. ఓకేనా, సో మనకి 2 రీజన్స్ చెప్పిండు, 2 రీజన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. తర్వాత వాట్ వాజ్ ఇండియాస్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1951. 1951లో ఇండియాస్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎంత చెప్పండి కదా. ఇక్కడ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, పాపులేషనా ఫుడ్ గ్రెయినా అని. ఫుడ్ గ్రెయిన్ చూసుకోవాలి. ఓకేనా, సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది మనకు గ్రో నియర్లీ 4 times ఫ్రమ్ 51 million tons in 1951. 1951లో 51 million tons అట. కాబట్టి 1951లో 51 million tons. సో 1951లో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, 51 million tons. నెక్స్ట్ 13, ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ ద బర్త్ రేట్ అనేది ఏమైందండి, డెవలపింగ్ కంట్రీస్లో తగ్గిపోయింది అక్కడ. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. చెప్పండి కదా ఇక్కడ క్లియర్గా. ఓకేనా, చూడండి, డెవలపింగ్ కంట్రీస్ టు ద బర్త్ రేట్స్ హ్యావ్ బీన్ ఫాలింగ్ అంటే తగ్గిపోయింది, పడిపోయాయి అని. ఓకేనా, కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో తగ్గిపోయాయి, కాబట్టి ఫాలింగ్ అంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ 14th one మన జరిగిన చూడండి గ్రూప్ 3 కూడా అంతే.
స్టేట్మెంట్ వైజ్ ఇచ్చాడు కానీ ఇది సింపుల్ క్వశ్చన్స్ అండి, కొంచెం అబ్జర్వ్ చేస్తే. ప్యాసేజ్ క్వశ్చన్స్ అనేవి మనకు చాలా సింపుల్. ఇండియాస్ ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ బిట్వీన్ 1951 అండ్ 1995 గ్రో నియర్లీ. ఎంత పెరిగింది చెప్పండి, అక్కడ మనకు 4 times పెరిగేదని ఇచ్చాడు. కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అదే కదా చెప్పింది అక్కడ, 4 times అండి. ఓకేనా, సో నియర్లీ 4 times ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ అనేది మనకి అక్కడ 4 times పెరిగిందని చెప్పాడు. కాబట్టి సో ఆప్షన్ మనకి ఏమవుతుంది చెప్పండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్, మనకు సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేసి దాని యొక్క యాంటనిమ్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకు వర్డ్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ట్రావగెంట్. ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ రాస్తారు చూడండి. మనకు జనరల్గా ఎక్స్ట్రావగెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎక్స్ట్రావగెంట్ అంటే వాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేవాళ్ళు, బాగా ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. కాబట్టి ఎక్స్ట్రావగెంట్ పీపుల్ అంటే వాళ్ళంటే లగ్జూరియస్ పీపుల్, చాలా ఎక్కువ ఖర్చు పెడతారండి. ఓకేనా, సో వీళ్ళని ఏమంటామంటే లావిష్, స్పెండింగ్ లావిష్లీ అంటాం కదా. కాబట్టి సో లావిష్. ఓకేనా, సో లావిష్ అంటే బాగా ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట. డీలక్స్. ఓకేనా, వీళ్ళు ఇప్పుడు రెస్పాన్సిబులా ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. ఎందుకంటే మనీ పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు కదా, అలా తీసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. ఓకేనా, మరి దాని ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకు ఆపోజిట్ మీనింగ్ ఏమొస్తుంది, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు వస్తుంది. అంటే పిసినారి వాళ్ళు. ఇక్కడ వర్డ్స్ రాసుకోండి. మైజర్ అంటే ఎవరు చెప్పండి, పిసినారి. ఓకేనా, వాళ్ళని మనం ఏమంటామంటే నిగ్గర్డ్ అంటూ ఉంటాం. నిగ్గర్డ్ అన్న పిసినారి నాన్న. నెక్స్ట్ మనకు ఫ్రూగల్ పీపుల్ అన్న మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమొస్తుందంటే మనకు స్టింజీ అన్న మీనింగ్ ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఇంకేమొస్తుందంటే పార్సిమోనియస్. ఓకేనా, పార్సిమోనియస్ అంటే పర్సు కూడా బయటికి తీయరనమాట, చాలా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని. ఓకేనా, కాబట్టి తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి యాంటనిమ్ అడుగుతుండే కదా. యాంటనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్, సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ అండి. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకు తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉండాలి. మరి తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటాం చెప్పండి, ఫ్రూగల్ అనొచ్చు కదా. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. లావిష్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా కానీ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. నెక్స్ట్ తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఇంకా వర్డ్స్ చెప్తా చూడండి. థ్రిఫ్టీ, ఇంకా రాసుకోండి వర్డ్ థ్రిఫ్టీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. స్పెండ్ థ్రిఫ్ట్ అంటేనే ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, థ్రిఫ్టీ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకేనా, ఇది కాబట్టి రాడికల్ అంటమంది ఇక్కడ లేదు. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్ ద యాంటోనిమ్. చూడండి ఇక్కడ యాంటోనిమ్ అడుగుతున్నాడు అండి. యాంటోనిమ్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ వర్డ్ మళ్ళీ. రైట్, ఇక్కడ మనకు ద పాత్ ఈజ్ మేడ్ ఆబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. చూడండి ఇక్కడ మీరు సెంటెన్స్ మీనింగ్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి. సో పాత్ అంటే దారి, ఏమైంది, ఫాగు డార్క్నెస్ వల్ల ఆబ్స్క్యూర్ అయిపోయిందట. మరి ఇక్కడ మీనింగ్ గెట్ చేయొచ్చా, ఆబ్స్క్యూర్ కావడం అంటే మీనింగ్ ఏంటంటే సో రోడ్ అనేది క్లియర్గా ఉంటుందా అన్క్లియర్గా ఉంటుంది అని. ఎందుకంటే డార్క్నెస్ ఫాగ్ వల్ల ఓకే ఏమైతే రోడ్ అనేది అన్క్లియర్ అయిపోతుంది కదా, అంటే క్లియర్ కనిపిస్తుందా, లేదు కనిపించదు, అన్క్లియర్ అయిపోతుంది. కాబట్టి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది మనకు, క్లియర్ అనేది వస్తుంది. హేజీ అన్న ఫాగ్ అన్న సేమ్, ఫ్రాస్టీ అన్న షబ్బీ అన్న సేమ్ మీనింగ్స్ అవి. ఓకేనా, బట్ మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4. సో గెట్ చేయొచ్చు అనమాట. మీకు సెంటెన్స్ మీనింగ్ తెలియకపోయినా సరే, అంటే వర్డ్ మీనింగ్ తెలియకపోయినా సరే సెంటెన్స్ చదివితే గెట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నాడు అండి. చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. మనకు జనరల్గా కమిటీ అన్నప్పుడేమో సో MMTEE నాన్న. అదే కమిట్మెంట్ అన్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే సింగిల్ టీ ఉంటుంది, నెక్స్ట్ MENT ఉంటుంది, సింగిల్ టీ MENT. కాబట్టి కమిట్మెంట్ అంటే M ఉంటుంది, సింగిల్ టీ MENT. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. డబల్ టీ ఉండదు. ఓకేనా, డబల్ టీ ఉండదు, సింగిల్ M ఉండదు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంకోటి కమిషన్ రాస్తూ చూడండి స్పెల్లింగ్. కమిషన్ కూడా మనకు MS ఉండాలి. జాగ్రత్తగా రాసుకోండి స్పెల్లింగ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. మళ్ళీ మనకు కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నాను. చూడండి ఇక్కడ జిమ్నాస్టిక్స్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలి, G ఉండాలి, Z కాదు. ఓకేనా, ఇక్కడ మనకు తీసేయండి, M ఉండదు. ఓకేనా, జిమ్నే కాదు జిమ్నా. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. నెక్స్ట్ చూడండి ఇక్కడ 19th క్వశ్చన్. ఇక్కడ ఏమడుతుండో ప్రిపోజిషన్ అడుగుతున్నాను అన్న, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా, చూడండి వీ హ్యాడ్ టు వెయిట్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours. చూడండి మేము ఎయిర్పోర్ట్ దగ్గర 5 hours వెయిట్ చేయాల్సి వచ్చింది అట. వీ హ్యాడ్ టు అంటే మీనింగ్ ఏంటంటే చేయాల్సి వచ్చింది అని.
ఐ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ అంటే నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సి ఉంది. ఐ హ్యాడ్ టు రైట్ ద ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది పాస్ట్లో అది. ఓకేనా, పాస్ట్లో చేయాల్సి వచ్చిన పనులకు మనం ఏం చేస్తామంటే హ్యాడ్ టు అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్. అయితే ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్ దగ్గర 5 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. డాష్ టేక్ ఆఫ్ అంటే సో ఫ్లైట్ అనేది వెళ్ళిపోకంటే ముందే మనం 5 hours వెయిట్ చేయాల్సి వచ్చింది అని. కాబట్టి దాన్ని ఏమంటామంటే బిఫోర్ టేక్ ఆఫ్ అంటాం. ఎలాంగ్ కాదు, ఎట్ కాదు, ఓవర్ కాదు, దానికంటే ముందే 5 hours వెయిట్ చేసినాం అని సింపుల్గా బిఫోర్ టేక్ ఆఫ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 21 కొంచెం క్రిటికల్ క్వశ్చన్. మీరు ఆన్సర్ చాలామంది ఏం చేస్తారంటే దీనికి రాంగ్ పెట్టే ఛాయిస్ ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ద విజిట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ డాష్ 2 days. చాలామంది ఏమనుకుంటారంటే సో 2 days అంటే మనకి ఇక్కడ సార్ మనకు సిన్స్ ఫర్లు ఉంటాయి కదా. సో సిన్స్ ఫర్లు ఉన్నప్పుడు సో ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం కాబట్టి 2 days అంటే ఫర్ అనుకుంటాం అని చెప్పేసి చాలామంది ఏం పెడతారంటే ఆప్షన్ 1 ఆన్సర్ పెడతారండి. కానీ మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ కాదు. ఫర్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే ఒక యాక్షన్ అనేది కొంతకాలం నుంచి జరుగుతున్నప్పుడు ఆ కాలానికి మనము ఫర్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 days. ఇక్కడ ఓకే, డేస్ ఓకే, కానీ యాక్షన్ అనేది అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా జరుగుతున్న యాక్షన్ కాదు కదా. ఇక్కడ ఏమైంది, 2 రోజులు అడ్వాన్స్ అయిందట. కాబట్టి ఇక్కడ 2 రోజులు అడ్వాన్స్ అయిందంటే దీని ఏమంటామంటే ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ బై 2 days. హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ బై 2 days అంటాం ఇక్కడ. ఓకేనా, మనకు ఫర్ రాదండి. ఓకే, నెక్స్ట్ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా చూసుకోండి. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే మనకు 4 సెంటెన్స్లు ఇచ్చి గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకేనా, రైట్, చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ చూడండి, 10 years, 10 years, 10 years, 10 years. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమంటుండు, మీ సెంటెన్స్ మీనింగ్ చదివితే ఏమర్థమవుతుంది, వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ 10 years, ఫర్ 10 years, సిన్స్ 10 years అని ఉంది. అంటే 10 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. అంటే దీన్ని జనరల్గా ఏ టెన్స్లో తీసుకుంటామంటే చెప్తా చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎన్ని తీసుకోవాలి చెప్పండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నాను. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఏదైనా సరే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఎందులో చెప్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దాన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను, అప్పుడు ఏమంటాం, 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతుంటే 2 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినావు ప్రిపరేషన్, అది కంటిన్యూ చేసి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నావు, కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. ఐ యామ్ ప్రిపేరింగ్ అంటారా, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అంటారా, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ 2 years అనాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఫర్ కానీ సిన్స్ కానీ వస్తే, సిన్స్ కానీ ఫర్ కానీ వస్తే జనరల్గా మనము వీటిని పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కోసం యూజ్ చేసిండు అనుకోండి, అప్పుడు దాన్ని ఏ టెన్స్లో చెప్పాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. కాబట్టి యామ్ వర్కింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ ఆన్సర్ కాదు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years, సిన్స్ 10 years. చాలా జాగ్రత్త చూడండి, సిన్స్కు ఫర్కు డిఫరెన్స్ చెప్తా చూడండి అన్న. సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి, ఓకేనా, ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైంకి. అయితే పీరియడ్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం ఏంటో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. ఓకే, సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి, ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైంకి. ఈ సిన్స్ ఫర్లు జనరల్గా పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో టెన్స్లో వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా, అయితే దీని డిఫరెన్స్ ఎట్లా చూసుకోవాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఇయర్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పేటప్పుడు మనము సిన్స్ చెప్పాలి. సిన్స్ 1947, సిన్స్ 2000, సిన్స్ 2020, సిన్స్ 2010, సిన్స్ 2015. ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే 2015, సిన్స్ 2015. 2015 నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 9 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 9 సంవత్సరాలు మనం పీరియడ్ అంటాం, కాబట్టి ఫర్ 9 years అనాలి. కాబట్టి ఫర్ 9 years, ఫర్ 10 years, ఫర్ 11 years, ఫర్ 6 years, ఫర్ 2 years అంటాం. ఇలా సిన్స్ ఫర్ డిఫరెన్స్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ మంత్స్ వచ్చినాయి అనుకోండి, సిన్స్ జూన్, సిన్స్ జూలై, సిన్స్ మార్చ్, సిన్స్ మే, సిన్స్ జనవరి, సిన్స్ జూన్, సిన్స్ జూలై. అదే ఫర్ ఎప్పుడు వస్తుంది, ఫర్ 2 months, ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 6 months ఇలాగా. సిన్స్ మండే, సిన్స్ సండే, సిన్స్ ట్యూస్డే. ఫర్ ఎప్పుడు వస్తుంది, ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ 5 days ఇలాగా.
సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు. ఫర్ ఎప్పుడు వస్తుంది పీరియడ్ అనమాట. ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 6 hours, ఫర్ 7 hours అలాగా. ఓకేనా, అలా మనం చూసుకుంటూ వెళ్తాం. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ లాస్ట్ వీక్. ఓకేనా, అలా చెప్పుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇక్కడ 10 years అనేది పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం. మరి 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మరి అప్పుడు దానికి ఏం యూజ్ చేసుకుంటున్నానో ఫర్ యూజ్ చేసుకుంటాం. కాబట్టి సిన్స్ కాదు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది అక్కడ. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. అది ఓకేనా. నెక్స్ట్, షినోస్ డాష్ హిందీ. చూడండి ఇక్కడ షినోస్ డాష్ హిందీ మీద ఆర్టికల్స్ అడిగారు. చూడండి, మీకు ఆర్టికల్స్లో మీకు అన్ని క్వశ్చన్స్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు డిస్కస్ చేస్తానన్న. మన మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి. ప్రతి మార్క్ టెస్ట్ అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసే విధంగా ఉంటాయి అనమాట. అంటే మీకు అన్ని 15 మార్క్ టెస్ట్ రాస్తారు కదా, 15 మార్క్ టెస్ట్లలో మీకు ఏంటంటే అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. అన్ని టాపిక్స్లో మళ్ళీ అన్ని స్పెషల్ యూనిట్స్ ఉంటాయి కదా, అన్ని కవర్ చేసి పెడతాను. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు హిందీ అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. చూడండి ఇక్కడ, సో నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ముందు మనం ఎప్పుడైనా సరే ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు నాన్న, ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు. ఐ కెన్ స్పీక్ తెలుగు, ఐ కెన్ స్పీక్ ద తెలుగు కాదు. ఐ కెన్ స్పీక్ హిందీ, ఐ కెన్ స్పీక్ ద హిందీ కాదు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ద ఇంగ్లీష్ కాదు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు. ఓకేనా, సో మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంటోనిమ్స్. మీకు దీంట్లో యాంటోనిమ్స్ ఇచ్చాను, అంటే యాంటోనిమ్స్ ఫోకస్ అయింది. తర్వాత నెక్స్ట్ మార్క్ టెస్ట్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, అట్లా అన్నిటి మీద కవర్ చేస్తాం అనమాట. ఒకటే మార్క్ టెస్ట్లో అన్ని కవర్ చేయాలంటే కష్టం నాన్న. 25 క్వశ్చన్స్ ఇస్తున్నాయి కదా, అయితే మీకు ఏం చేస్తున్నట్టు అన్ని మార్క్ టెస్ట్లు కలిపి అన్ని కవర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ కొన్ని ఫస్ట్ మార్క్ టెస్ట్లో ఎక్కువ కొన్ని టాపిక్స్ మీద వస్తాయి. నెక్స్ట్ ఒక 5 దాటిన తర్వాత మళ్ళీ వేరే టాపిక్స్ మీద ఫోకస్ అవుతాయి. సో అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మార్క్ టెస్ట్ డిజైన్ చేసాం. ఓకేనా, అది. నెక్స్ట్ చూడండి ఇక్కడ, మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ని మ్యాచ్ చేయమంటుండే. ఇక్కడ చూడండి, టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి నాన్న చెప్పండి. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్ అండి. మరి దానికి యాంటోనిమ్ ఏమొస్తుంది? ఎగ్జైటింగ్ వస్తుంది కదా. కాబట్టి టీడీఎస్ అంటే దానికి ఆపోజిట్ ఏంటంటే ఎగ్జైటింగ్ నాన్న. ఓకేనా, సో టీడీఎస్కి వర్డ్స్ రాసుకోండి. టీడీఎస్ అంటే బోరింగ్, దాన్నే డల్ అంటాం, మండేన్ అంటాం, మోనోటోనస్ అంటూ ఉంటాం. దానికి ఆపోజిట్ ఏంటి? ఎగ్జైటింగ్. కాబట్టి సో 1 ఏముండాలి మనకు? బి ఉండాలి. 1B ఉండాలి. కాబట్టి ఒకటే ఆప్షన్లో ఉంది 1B. ఒకటి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మిగతా ఆప్షన్ చూద్దాం. పినాకిల్ అంటే ఏంటి నాన్న? హైయెస్ట్ పాయింట్. పినాకిల్ అన్న, అక్మీ అన్న, ఓకేనా, మనకి మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ పాయింట్స్ అంటాం. జెనిత్ అన్న, అపెక్స్ అన్న హైయెస్ట్ పాయింట్స్ అనమాట, రైట్. కాబట్టి పినాకిల్ అంటే హైయెస్ట్, దాని ఆపోజిట్ ఏమొస్తుంది నాన్న? బాటమ్. పినాకిల్ అంటే టాప్ కదా, దాని ఆపోజిట్ ఏమొస్తుంది? బాటమ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ట్రివియల్. ట్రివియల్ రాసుకున్నాం. ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్, అన్నెసెసరీ అంటాం. ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్, అన్నెసెసరీ అంటాం. కాబట్టి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఇంపార్టెంట్. అవర్షన్ చాలా ఇంపార్టెంట్. అవర్షన్ అన్న, యాంటీపతి అన్న మీనింగ్ ఏంటంటే డిస్లైక్, నచ్చకపోవడం. అవర్షన్ అన్న, యాంటీపతి అన్న మీనింగ్ ఏం చెప్పండి? డిస్లైక్ అంటూ ఉంటాం. ఓకేనా, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? లైక్. కాబట్టి ఇది. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, విచ్ సెంటెన్స్ హ్యాస్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్. మనకు పంక్చువేషన్ మార్క్స్ మీద కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మీకు అప్పుడో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తాం. ఓకేనా. ఏ సెంటెన్స్లో కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి అని. అయితే అన్నీ చూస్తే మీకు ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ ఫార్మేట్ ఇచ్చిన. జనరల్గా మీకు డైరెక్ట్ స్పీచ్ ఫార్మేట్ ఎలా ఉంటుందో తెలుసా? చూడండి ఇక్కడ, షీ సెడ్. దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. రిపోర్టింగ్ వెర్బ్ స్టార్టింగ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనము ఫస్ట్ కామా పెట్టాలి, తర్వాత డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేసుకోవాలి. షీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్, ఇలా ఇక్కడ మనకు సెంటెన్స్ రావాలి. ఐఎమ్ గోయింగ్ సెంటెన్స్ అయిపోయింది కదా, ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత మనం ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా. షీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఐ ఆమ్ గోయింగ్, ఇంతే. ఓకేనా. ఇది మనం ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ వాడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చిండు అనుకోండి, క్వశ్చన్ లాగా ఉంది అనుకోండి ఇందులో, అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఆర్ యూ గోయింగ్, నువ్వు వెళ్తున్నావా అని క్వశ్చన్ అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? క్వశ్చన్ మార్క్ పెడతాం. ఏం చేస్తాం? అప్పుడు కామా తీసేసి క్వశ్చన్ మార్క్ పెడతాం నాన్న. ఇలా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తే జాగ్రత్తగా చూస్తే డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాయి, ఎండింగ్లో ఉన్నాయా? లేవు, తీసేయండి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లైనే లేవు, తీసేయండి. సో మనకు థర్డ్ ఆప్షన్లో కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4లో మనకు సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, అయినా ఫుల్ స్టాప్ వెళ్ళి లాస్ట్లో అవతల ఉంది, సో లోపల ఉండాలి ఫుల్ స్టాప్. ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ 25 చూడండి. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ నాన్న. మీకు డైరెక్ట్ స్పీచ్లో ఇస్తాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమంటాడు, లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఇస్తాడు, డైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటాడు. ఓకేనా, ఇది మనకు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటుండండి. చూడండి ఇక్కడ హీ సెడ్ టు ద ఇంటర్వ్యూయర్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. ఫస్ట్ ఇది చూడండి క్లియర్గా. ఇలా మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పార్ట్ని చూసుకోండి. దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. సెకండ్ పార్ట్ని రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది చూడండి. సెడ్ టు అంటే మనకి ఏంటిదండి, పాస్ట్లో ఉందా ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉంది. కాబట్టి ఇది కూడా ఎందులోకి వెళ్ళాలి, పాస్ట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ అది. కాబట్టి కుడ్ అనేది ఎందులోకి వెళ్తుంది, మళ్ళీ కుడ్లోకి వెళ్తుంది. కుడ్ పాస్ట్ టెన్స్ మళ్ళీ కుడ్డే అండి. కెన్ను కుడ్ అవుతుంది, కుడ్ అనేది మళ్ళీ కుడ్డే అవుతుంది, కెన్ను కాదు. మళ్ళీ కుడ్ అనేది కుడ్డే, కెన్ను కుడ్ అవుతుంది, కుడ్ అనేది మళ్ళీ కుడ్డే అవుతుంది. కాబట్టి మీరు ఆప్షన్లో సింపుల్గా ఏం చెక్ చేయొచ్చు అంటే, మళ్ళీ ఆప్షన్లో మనకి ఏం ఉండాలి, ఆన్సర్ కుడ్డే ఉండాలి. కుడ్డే ఉండాలి. కాబట్టి కుడ్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయన్నా, ఒకటి ఉంది. ఇక మనకి ఇంకోటి 2 ఉన్నాయన్నా. కాబట్టి 2 అయితే లో, కాబట్టి ఆప్షన్ తీసేయండి. తర్వాత హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూయర్ ఇఫ్ హీ కుడ్ ప్లీజ్. హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూయర్ ఇఫ్ హీ కుడ్ రిపీట్ ద క్వశ్చన్. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనము కుడ్ యూ ప్లీజ్ అన్నాడు కదా, మన ప్లీజ్ బదులు మనం ఇక్కడ రిక్వెస్టెడ్ రాసినాం కదా. మళ్ళీ మనం రిక్వెస్టెడ్ రాసిన తర్వాత మళ్ళీ ప్లీజ్ అనేది వస్తుందా, రాదు. కాబట్టి ఆన్సర్ తీసేస్తే ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4. సో ఆల్రెడీ మనం రిక్వెస్టెడ్ రాసినాం కదా. ఇక్కడ రిక్వెస్టెడ్ రాసిన తర్వాత మళ్ళీ ప్లీజ్ రాస్తామా, ఇక్కడ అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకి అక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. ఇవి నాన్న, ఓకేనా. ఇవి మీకు టోటల్గా ఫస్ట్ మార్క్ టెస్ట్లో కండక్ట్ చేసిన టోటల్ 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఎలా అనిపించినాయి క్వశ్చన్స్? ఓకే కదా మీ అందరికీ? మీకు ఏమనిపించినా సరే కింద కామెంట్ చేయండి, పర్వాలేదు. నేను చెప్తున్నా కదండి, మీరు గనక నా టెస్ట్ సిరీస్, నా ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారనుకోండి, ఇంగ్లీష్లో గ్రూప్ 2 ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ తెచ్చుకోవచ్చు అండి. ఎందుకంటే జిఎస్లో చాలామంది స్కోర్ చేస్తారు నాన్న, కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. మీకు కనుక ఇంగ్లీష్లో మంచి స్కోర్ ఉంటే గ్రూప్ 2 జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అండి. కాబట్టి సో ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావడం కోసం నేను నా కోర్సు డిజైన్ చేశాను. కోర్స్ ఎలా ఉంటుంది అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్లో మీకు అక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. తక్కువ టైం ఉంది కాబట్టి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది అక్కడ. సో నోట్స్ చదువుకునే చూసుకోండి, మళ్ళీ నోట్స్ రాసుకోవడానికి టైం వేస్ట్ కదా, అందుకే రైట్. మీకు నేను మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాను నాన్న. ఓకేనా. సో గ్రూప్ 2కు టార్గెట్ చేసే విధంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ 4 టెస్ట్లు అప్లోడ్ చేశాను మీకు అక్కడ. నెక్స్ట్ మిగతా టెస్ట్లన్నీ మీకు ఈ 3-4 డేస్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు రోజు ఒకటే టెస్ట్ రాయండి. మొత్తం 15 టెస్టులు అండి. ఒక్కో టెస్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు మొత్తం ఫీ ఎంత అంటే 99 రూపీసే. మొత్తం కలిపి మీకు 115 113 పడుతుంది ఛార్జెస్ తోటి కలుపుకొని. ఓకేనా. కాబట్టి ప్రతి టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ టెస్ట్ని రాయండి. ఫస్ట్ ఫ్రీ టెస్ట్ రాసి నచ్చితేనే ఫుల్ టెస్ట్ తీసుకోండి. ఫ్రీ టెస్ట్ రాసి నచ్చితేనే ఫుల్ టెస్ట్ తీసుకోండి నాన్న. అయితే మీరు ఎందులో చూడాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేయండి. అందులో మీకు టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఆ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే అందులో మీకు అక్కడ సో క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్ చేయండి, రిజల్ట్ చూసుకోవచ్చు, మొత్తం చూసుకోవచ్చు అక్కడ. ఓకేనా. ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకేనా, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ ర్యాంక్ ఎంత అన్నీ చూపిస్తుంది అక్కడ. కాబట్టి మీరు అక్కడ కోర్సు తీసుకోండి, టెస్ట్ రాయండి. ఫస్ట్ టెస్ట్ రాసి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నాన్న. అర్థమైంది కదా. సో టోటల్ 15 టెస్టులు అండి. ఈ 15 టెస్టులు కూడా మీకు ఎలా ఉంటాయి అంటే ప్రతి టెస్ట్ కూడా ఓకేనా. సో మనకు అన్ని టెస్టులు రాసిన తర్వాత మీకు ప్రతి టాపిక్ మీద ఒక కమాండ్ అనేది వస్తుంది. మనం ఎంత చదివినా సరే మనకు టెస్ట్ మీద కమాండ్ లేకపోతే, ఎగ్జామ్స్ రాయకపోతే ఏంటంటే కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ. నెక్స్ట్ ఇంకో నేను ఏం ప్రొవైడ్ చేస్తున్నా, మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా ప్రతి టెస్ట్కి. అంటే మీకు అక్కడ ఆ ఎగ్జామ్ రాసి ఆన్సర్స్ చూశారు అనుకోండి, అప్పుడు అవి ఈజీగా గుర్తుండిపోతాయి మీ లైఫ్లో. బట్ అందుకోసం అని చెప్పేసి ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కాకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకోసం ఇస్తున్నాను. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంటు దీన్ని యూజ్ చేసుకోండి. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ని, ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకోండి. సో 15 టెస్టులు నాన్న. ప్రతి టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాయండి, క్వశ్చన్స్ నచ్చితేనే ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకేనా అండి, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఏమన్నా ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.